పెళ్ళంటే 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూసి డిసైడ్ చేయాలంటారు. అందుకే నేను మీ ఫ్యామిలీని చూస్తాను, అప్పుడే ఒక డెసిషన్ తీసుకుంటాను. ఓకే. అవును, ఇంతకీ ఎవరి ఫ్యామిలీని ముందు పిలుస్తున్నారు? హలో, మా ఫ్యామిలీ పిలుస్తాం ఫస్ట్. ఇక్కడ మా ఫ్యామిలీలో ఇప్పుడు 3 వస్తున్నారు. మామూలు ఉండదు. మన ఇంజిన్ అయితే ఆ 3 బోగీలు. నువ్వే భోగి, వాళ్ళ ఇంజన్ అని టాకు బయట. బావా పిలువు. రండి వాళ్ళ ఫ్యామిలీ. ఎర్ర చుక్కానే నీకోసం వేసాను, సర్వమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, గళ్ళలుండి ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను. అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. మీకు తెలియదుగా మా ఫ్యామిలీ చూపిస్తున్నా. మా అన్నయ్య, ఓకే, మా పెద్దన్నయ్య. నమస్కారం అండి. నమస్కారం అండి. మా తాతగారు. మీ తాతగారా? ఎందుకు పిలిచావు? ఏం లేదురా, చెల్లికి పెళ్లి చేద్దాం అనుకున్నాను. సంబంధం ఒకటి వచ్చింది. ఎవడా ఎదవా? బావగారు బాగున్నారా? మీరు బాగా ఎక్స్ట్రా జబర్దస్త్ వచ్చేస్తుంటాం. చెప్పడం మర్చిపోయాను, వాళ్ళు మన ఆపోజిట్ ఫ్యామిలీ. బాగుంది కదా అమ్మాయి? తెల ఉందరా? మీకు వదిలేద్ది. సారీ, ఆల్రెడీ మేము వాడికి చెప్పాం. ఏంటిది? మీరు ఎక్కడ ఉంటే మొత్తం పెళ్లి క్యాన్సిల్ పెట్టినట్టుంది. పదండి మీరు. మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటమ్మా? మా ఫ్యామిలీ అంతా రావసరం లేదు. ఇప్పుడు వచ్చే వాళ్ళు 3 ఉంటారు చూసావా, వాళ్ళని బట్టి ఓకే చేసేస్తాం. గాలిపటాల సుధాకర్, బుల్లెట్ భాస్కర్ మా ఫ్యామిలీ మెంబర్స్. ఏంటోరా మీరు మాట్లాడుతుంటే ప్రతిదీ అదోలా అనిపిస్తుంది నాకు. మీ ఫ్యామిలీ కూడా వాళ్ళలాగే భలే ఉంది తేడాగా. మీ ఫ్యామిలీ బట్టే ఈ సంబంధాలు ఓకే అవుతాయా లేదా అనేది తెలుస్తుంది. నా సౌందర్య లహరి ఎవరు అనేది నాకు. బావగారు, ఈవిడి సౌందర్య లహరి అయితే ఆవిడ సౌండ్ లహరి. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ బౌన్సర్. నేను మగ బౌన్సర్ అయితే నువ్వు ఆడ బౌన్సర్ లో ఉన్నావు చూసుకో.